సార్ మీరు చెప్పండి, ఇవాళ ముహూర్తం పెట్టి ప్రత్యేకంగా 1:28 ఈ రహస్య గది తలుపులు తీయాలి అని ఒక ముహూర్తం పెట్టి దానికి అనుగుణంగా తీశారు. అలాగే ఒక వారం రోజుల నుంచి ఒక దీక్షగా వివిధ ఆలయంలో చేయాల్సినటువంటి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించి ఒక విధి విధానాలతో దాన్ని ఓ పద్ధతి ప్రకారం చేశారని తెలుస్తోంది. ఎందుకు అంటే పర్టికులర్గా ఇలాంటి ఒక ప్రాసెస్ అంతా ఎందుకు జరగాల్సి ఉంటుందంటారు? ప్రతి దానికి కూడా యమ నియమాలు ఉంటాయి. ఒక టెక్నాలజీలో తీసుకోండి, ఒక విజ్ఞానంలో తీసుకోండి, ఒక ఆధ్యాత్మిక విద్యలో తీసుకోండి, ఒక సిస్టమ్ అనేది ఒక పద్ధతి. అంటే ఈ రకమైన ప్రక్రియలో చేస్తే ఈ రకమైన ప్రతిఫలం మనకు లభిస్తుంది అనేది. ఇక్కడ దేవుని యొక్క సంపదని గతంలో మనకి ఈ నవాబులు ఇది కానీ లేకపోతే దండయాత్రలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా పూర్వం జరిగేవి. అటువంటి సందర్భాల్లో ఆ యొక్క పరిస్థితుల్లో ఆలయం చాలా, ఇప్పుడంటే మనకు విశ్వవిద్యాలయాలు కాలేజీలు వచ్చాయి, ఇదివరకు దేవాలయాలే విశ్వవిద్యాలయాలు. వాళ్ళకి ఏదైనా పంచాయతీ వచ్చినా ఓ దేవాలయం వెళ్తే తీర్పు లభించేది. అలాంటి చోటనే ఈ బ్యాంకులు అవి లేని ఆ సందర్భాల్లో దేవాలయాలే పరిరక్షణ విభాగాలుగా ఉండేవారు. కాబట్టి మహారాజులు ఎవరైతే పరిపాలిస్తున్నారో, ఇది ఇక్కడ ఎవరైతే నివసించేటటువంటి ప్రజలు ఉన్నారో, ఈ ఆలయ పరిసరాల్లో నివసించే వారికి ఇది యోగ్యవంతంగా ఇది సమకూర్చాలి అని చెప్పేసి అప్పుడు ఉన్న హడావిడిలో ఈ కొన్ని తయారు చేసుకునేవారు, ఇది నిక్షిప్తం చేయడం కోసం. దానికి ఏంటంటే ఇందాక వారు చెప్పినట్టుగా ఆచార్య గారు యంత్ర మంత్ర తంత్ర ఈ యొక్క వీటితోటి దాన్ని బంధనం చేయటం అనేది ఒక వైదిక తంత్ర క్రియలో ఒక ప్రక్రియ ఉన్నది. దాని ప్రకారంగా దిగ్బంధనం చేస్తారు. మనం ఉంది ఒక గృహ ప్రవేశం చేస్తున్నామంటే ఒక బలి ప్రదానం చేస్తాం, ఒక కొబ్బరికాయ నిమ్మకాయ కొట్టి లేదా ఇది కోసి గుమ్మడికాయ కొట్టడం అని. ఇవన్నీ ఏంటంటే శాంతి ప్రక్రియ. వీటికి ఏంటంటే బంధన ప్రక్రియల్లో ఈ నిధులకు అన్నిటికీ కూడా ఒక రక్షణ కవచం లాగా దాని మంత్రశక్తితోటి దాని యొక్క ప్రక్రియను చేయడం అనేది పూర్వం నుంచి ఆచారంలో వస్తూ ఉన్నది. కాబట్టి ఈ నిధి నిక్షేపాలను సంరక్షించడం కోసం అని చెప్పేసి మనకి కొన్ని దిగ్బంధనాలు ఉన్నాయి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ఈ నాగబంధనం అనేది ఒక ప్రక్రియ. కాబట్టి ఈ యొక్క ఇదిలో అంటే సర్పాలు దానికి కాపలా ఉండటం అనేది, లేదంటే ఒకవేళ ఆ బంధనాన్ని కనుక వాడు బ్రేక్ చేయాలని ప్రయత్నిస్తే కనుక సర్పం దానితో మృతి చెందడం అనేది, ఇవన్నీ కూడా పూర్వకాలంలో జరిగాయి. కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. కాబట్టి దాన్నే తీసుకుని అక్కడ పాములు ఉంటాయి, దానికి రక్షణ చేస్తారని చెప్పేసి ఈ బంధన మంత్రాల్లో తంత్రంలోకి వచ్చేసరికి ఈ వ్యవస్థ అంతా కూడా మారిపోతుంది. సామాన్యుడికి అర్థమయ్యేంటే సర్పబంధనం అంటే పాము కాటేసేసి చచ్చిపోతాడేమో అని చెప్పేసి ఒక అనుమానం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి దిగ్బంధనాల్లో మంత్రంతో శక్తి ఇది తప్ప జీవాలు అక్కడ ఉంటాయి అనేది మాత్రం, అంటే ఆడుబడ్డ చోట పాములు తిరగటం అనేది, లేకపోతే ఇంకొకటి ఈ ఆక్సిజన్స్ లేకపోతే గ్యాసెస్ రిలీజ్ అవుతూ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి కొన్ని ప్రళయాలు అంటే ఆ బంధనం సంబంధించినటువంటి ఆధారం ఎక్కడ ఉంది అని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో రాసి పెడతారు. దీనిని నేను ఇక్కడ దాచిపెట్టాను కాబట్టి దీనికి సంబంధించిన సూత్రము, దీనికి సంబంధించిన ఆధారము ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇన్ని సంవత్సరాలు పట్టింది అది వెతకడానికి. వీళ్ళు 46 సంవత్సరాల పాటు ఈ కాలంలో అనేక అన్వేషణలు జరిగి ఉంటాయి. కానీ ఈ రోజున ఆ యొక్క దీన్ని విమోచన చేయడం కోసం ఒక సమయం ఆసన్నమైంది. అది కూడా ఈ రోజున ముహూర్తం పెట్టారు. ఇవాళ దొరకాలని లేదు. కొంచెం ఆ ముహూర్తంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు, అంటే కొంచెం ఆలస్యం అవుతుంది అది.